హీరోయిన్ల క్యారెక్టర్లు ఇచ్చిన దర్శకులు ఇంకా మీరే, అంటే ఉన్నారు, అందరు లేదని గారు. సో అందులో మీరు ఉన్నారు. ఇందులో రష్మిక క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది? అది ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు రాయాలని కావాల్సుకుని రాయను. కొన్ని అలా అవుతాయి. అంటే ఇప్పుడు లవ్ స్టోరీలో ఏదైనా రొమాంటిక్ కామెడీ సినిమాలు అట్లా ఉంటే ఈక్వల్గా ఉంటాయి, ఏదో ఒక ఇస్తాం క్యారెక్టర్. ఇందులో ఈ పెద్ద క్యాన్వస్లో దీంట్లో ఈ 3 ప్రపంచాల మధ్యలో ఆమె ఇరుక్కున్న ఒక పాత్ర వేసిగా. సో చాలా బ్యూటిఫుల్గా, హిలేరియస్గా అండ్ ఏదైతే నేను జనరల్గా ఇప్పుడు హీరోయిన్స్ ఉంటారో ఇప్పుడు అలాంటి సర్ప్రైజ్ లేకుండా చాలా చాలా బ్యూటిఫుల్ చేసింది. సో అంతే చెప్పగలను నేను, అంతకంటే చెప్పలేను నేను. పర్వాలేదు, నడుస్తుంది. కానీ దానికి మాత్రం మీకు అప్రిషియేషన్ అయితే ఉండాలి సార్. ఎందుకంటే పాటలకే పరిమితం కాకుండా కొన్ని సీన్స్కే లేదా గ్లామర్ డాల్స్కే పరిమితం కాకుండా, నిజానికి చెప్తున్నాను కదా, అందరి ఇంటర్వ్యూలలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని అడుగుతారు. అసలు అక్కడ క్యారెక్టర్ ఉండదు. మీ దగ్గర క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టర్ కూడా ఉంటుంది. దానికి మేము హ్యాపీ అండ్ మీకు థ్యాంక్ యూ కూడా అట్లా ప్రజెంట్ చేస్తున్నందుకు. రైట్ సార్. ఇక నాగార్జున, ధనుష్ స్టార్ హీరోలతో కూడా మీరు సినిమా చేయడం ఇది ఫస్ట్ టైం అనుకుంటాను. అంటే అలాంటి అదే సార్, నాగార్జున గారు, ధనుష్ మీరు ఎలా పెట్టుకుంటారు నటుల్ని? అట్లాంటి ఏమైనా వర్గీకరణ మీ దగ్గర ఉంటుందా? స్టార్ హీరోలు, చిన్న హీరోలు, మధ్య హీరోలు? ఫస్టే చెప్పాను, ఇది కథ డ్రైవ్ చేసింది కాబట్టి అలా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ కథ రాయగానే ధనుష్ తప్ప ఎవరు చేయలేరు అనుకున్నాను. అట్లనే నాగార్జున ఉంటే చాలా బాగుంటుందని మేము కన్విన్స్ వెళ్ళి కథ చెప్పి ఆయన వస్తే ఇంకా చాలా అసలు గ్రేట్ అనుకుని చాలా ఈగర్గా వెయిట్ చేసాము. ఆయన జాయిన్ అయ్యాడు. అట్లా సో ఈ పాత్రను బట్టే సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు సినిమా చూసిన తర్వాత అసలు ఇంకా నేను ఆ క్వశ్చన్ కూడా అడగరు అట్లా ఇమిడిపోయి చేశారనమాట. గొప్పగా అంటే ఆ స్టార్ అని వాళ్ళు బయట మీరు చెప్తే నాకు కూడా అవును స్టార్ కదా అన్నట్టు వస్తుంది. అంటే క్యారవాన్లు అవి కొన్ని ఎక్కువ ఉంటాయి, కానీ అంటే మనుషులు అంటే హడావిడది ఉంటుంది, కానీ వాళ్ళ బిహేవియర్ స్టార్ బిహేవియర్ కాదు, వాళ్ళ బిహేవియర్ క్యారెక్టర్ బిహేవియర్. అంటే రాగానే ఏంటి నేను బాగా ఇంబైబ్ చేసుకుని నాగార్జున గారు అసలు నేను ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను అనమాట. ఆయన అసలు చిన్న యంగ్స్టర్ లాగా ఎక్కడంటే అక్కడ రాత్రి పగలు ఏ డేస్ అన్న గొరిల్లా షూట్ బాంబేలో రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ ఆగి అలా షూట్ చేశాడు అన్న. ఇది అసలు ఏంటిది అన్న ఆశ్చర్యం కలిగింది. అలానే సేమ్ ధనుష్ కూడా స్ట్రీట్స్ మీద, చెత్త కుప్పల్లో, సముద్రాల్లో, ఫారెస్ట్లో, ప్రతి చోట ఏమి ఇది స్టార్డమ్ ఎక్కడ అసలు యాక్షన్ అనగానే స్టార్డమ్ కనిపించింది అంతే. వాళ్ళు వేరే ఇద్దరు అంతే. అండ్ సేమ్ జిమ్ సర్ఫ్ కూడా అంతే, రష్మిక కూడా అంతే. రష్మిక కూడా అసలు క్రష్ ఆఫ్ పాన్ ఇండియా, క్రష్ ఆఫ్ ఇండియా అంటారు, ఇండియా క్రష్, ఇండియా క్రష్ సంథింగ్. సో బట్ అంటే ఇండియాలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఆమె. బట్ ఆమె బిహేవియర్ చూస్తే అసలు నీకు అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నట్టే ఉంటుంది, అట్లనే చేసింది. సో అందరూ అంటే నేను స్టార్స్ తోటి చేస్తున్నానని చేసేటప్పుడు మాత్రం తెలియదు. ఇప్పుడు ఆడియన్స్కి స్టార్స్ చేస్తుంది. ఎస్ సార్. అండ్ మేము ఎందుకలా అనుకుంటామంటే ఫస్ట్ నుంచి చూసినప్పుడు కొంతమంది స్టార్లను తీసుకోవడం, పెద్ద నటులు తీసుకోవడం వల్ల మార్కెట్ ఇబ్బందులు ఉంటాయి. కొత్త వాళ్ళతో తీసుకుని నేను అనుకున్న కథ తెరకెక్కించవచ్చు. సో శేఖర్ కమల్ గారు ఎప్పటికీ ఇంకా పెద్ద హీరోల వైపు వెళ్ళరు. జస్ట్ మా ఒపీనియన్. అప్పుడు ఎలా అనుకున్నాం అన్నట్లు సడన్గా తీసేసరికి మారుదామని ఏమైనా శేఖర్ కమల్ గారు అనుకుంటున్నారా? స్టిల్ ఇప్పటికీ స్టోరీతోనే జర్నీ చేస్తున్నారు? స్టోరీతోటే చేస్తాను, ఎప్పటికీ స్టోరీతోటే జర్నీ చేస్తాను. ఇప్పుడు కాదు, అది ప్రామిస్. అది నాకు అదే, నేను అరగెన్స్తో ప్రామిస్ చేయట్లేదు. నాకు అందుకే మళ్ళీ నాకు వచ్చింది అదే అని కూడా చెప్తున్నాను. అంతకంటే నేను చేయలేను. నేను కథ రాస్తాను, కథకి పాత్రలను ఎంచుకుంటాను. చాలాసార్లు ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకోవడంలో కూడా చెప్తున్నాను. నేను ఈ కొత్త వాళ్ళని వీళ్ళనే ఎందుకు తీసుకున్నారంటే, నేను మీరే గొప్ప అని కొత్త వాళ్ళని తీసుకోలేదు. నా పాత్ర నేను రాసుకున్న దానికి క్లోజెస్ట్గా ఉన్నారు మీరు బేసిక్గా. సో దీనికంటే బెటర్ యాక్టర్స్, బెటర్ డాన్సర్స్, బెటర్ లుక్కర్స్ ఉన్నా కానీ హ్యాపీ డేస్కి ఆ టైసన్ క్యారెక్టర్, రాజేష్ క్యారెక్టర్ అలానే ఉండాలని వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు తీసుకున్నాను. వీళ్ళకంటే బెటర్ యాక్టర్స్ ఉండొచ్చు, వీళ్ళకంటే తక్కువ యాక్టర్స్ ఉండొచ్చు, అందగాళ్ళు ఉండొచ్చు, అంటే వాట్ ఎవర్. బట్ నేను నా క్యారెక్టర్స్ అయితే రాశాను, దానికి వాళ్ళు సూట్ అవుతే నేను అందుకే వాళ్ళకి నా ప్రివిలేజ్ అనుకుంటాను, వాళ్ళ ప్రివిలేజ్ అనుకున్నాను. సో ఐ ఫీల్ లైక్ యూ కేమ్ ఇన్, థ్యాంక్ యూ అని చెప్తాను. బేసికంటే నేను రాసుకున్న ఒక ఇమాజినరీ క్యారెక్టర్కి నువ్వు ఫిట్ అయినందుకు తీసుకున్నాను. అలానే సేమ్ నేను రాసుకున్న దానికి వీళ్ళు ఫిట్ అయ్యారు అంతే. అదే ఈ నటుల కోసం రాసుకోవడం జరగదు, చెయ్యను.